హే ఆల్, వెల్కమ్ టు అందమానందం. ఈ వీడియో ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు అనితా శ్రీను, షార్ట్కట్లో అనిశ్రీ. ఐఎమ్ సర్టిఫైడ్ కాస్మెటిక్ కెమిస్ట్. నాకున్న నాలెడ్జ్ని బట్టి, నేను నేర్చుకున్న దానిని బట్టి మనకి ఎంతో యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ని ఈ ఛానల్లో వీడియోస్గా షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో మనం చేసే ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మన స్కిన్ అనేది మనకి చాలా పెద్ద ఆర్గాన్ అన్నమాట. మన బాడీలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏది అంటే మన స్కిన్. సో అలాంటి స్కిన్‌ని చూసుకోవడానికి మనము మినిమం కేర్ అయితే తీసుకోవాలి. ఎలాంటి కేర్ తీసుకుంటే మనం చక్కగా కనిపిస్తామో, దానికి ప్రాపర్ కేర్ ఇస్తేనే అది మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. సో ఏదైనా ఇస్తేనే కదా మనము తీసుకునేది. అలాగనే మనం కేరింగ్‌గా దానికి ఇస్తే అది మనకి ఫంక్షన్స్‌ని బాగా జరిగే విధంగా చేస్తుంది. స్కిన్ ఏంది ఫంక్షన్స్ చేసేది అని అనుకుంటున్నారా? స్కిన్ అనేది చాలా ఫంక్షన్స్ చేస్తుంది. ఆ ఫంక్షన్స్ ఏందో మనం ఫర్దర్ వీడియోస్‌లో తెలుసుకుందాం. సో ఈరోజైతే అలాంటి స్కిన్ చక్కగా ఉండాలి అంటే మన స్కిన్ కేర్ రొటీన్‌లో బాగా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేసేది క్లెన్జింగ్. సో అలాంటి క్లెన్జింగ్‌ని మనము చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. సో రోజు మన స్కిన్ కేర్ రొటీన్‌లో క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మన స్కిన్ పైన తెలియకుండానే చాలా డర్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మార్నింగే ఫేస్ వాష్ చేసుకున్నాం కదా, ఇంతలోపు ఇంత డర్ట్ ఎలా వచ్చింది అని అనుకుంటాము. ఏమీ చేయకుండానే ఒక వస్తువు అక్కడ పెడితే దానిపైన చిన్న చిన్న పార్టికల్‌తో డస్ట్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇలా తుడిచినప్పుడు మన వేలికి ఎంతొస్తుందో అలాగనే మన స్కిన్ మీద కూడా ఎంతో కొంత డర్ట్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి ఫేస్ వాష్ చేసాము, అంతా అయిపోయింది, క్లీన్‌గానే ఉంచుకుంటున్నాము అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. సో ఎప్పుడైతే మనం ఈ క్లెన్జర్స్‌ని యూజ్ చేసుకొని క్లెన్స్ చేసుకుంటామో అప్పుడు చాలా నీట్‌గా ఉంటుంది. ఫేసు క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. అండ్ స్కిన్ మీద బ్రేక్‌ఔట్స్ ఏమీ లేకుండా వాటన్నిటిని రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ మనకి స్కిన్ కాంప్లెక్షన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఎలాబరేట్ చేస్తుంది అండ్ చక్కగా కనిపించేలాగా చేస్తుంది. అండ్ కొంతమందికి ఇక్కడ కొన్ని ఏరియాస్‌లో బ్రైట్‌గా ఉంటుంది. కొన్ని ఏరియాస్‌లో డల్‌గా కనిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకు కనిపిస్తుంది అంటే బికాస్ ఆఫ్ మెనీ సిట్యుయేషన్స్. అది ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు అండ్ వెదర్ పొల్యూషన్ అండ్ వాళ్ళు తీసుకునే కేరింగ్ సరిగా లేకపోవడం వల్ల అలాగా ఒక ఏరియాలో డార్క్ షేడ్‌లా కనిపిస్తూ ఉంటుంది. ఒక ఏరియాలో డల్‌గా కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా మొత్తము ఈవెన్ టోన్‌గా కాంప్లెక్షన్ ఉండాలి అనంటే మనం క్లెన్జింగ్ అనేది డైలీ రెగ్యులర్‌గా చేసుకుంటూ ఉండాలి. ఈ క్లెన్జింగ్ అనేది ఒక రోజు చేస్తే రాదు. ఫేషియల్ లాగా అండ్ 1 వీక్ చేస్తే మనకి చక్కగా స్కిన్ కనిపించేయటం అలా ఉండదు. మనం రెగ్యులర్‌గా మనం రోజు లైఫ్ స్టైల్‌లో ఎలాగైతే మనం అన్నీ చేసుకుంటూ ఉంటామో అలాగనే స్కిన్ కేర్ రొటీన్ అనేది కూడా చక్కగా రోజు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు డెఫినిట్‌గా మనం ఆ తేడా అయితే చూడగలం. మనం ఏదైనా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌ను అప్లై చేస్తున్నప్పుడు మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ మనం చక్కగా కనిపించడానికి బ్రైటనింగ్ క్రీమ్స్ అని అండ్ బ్లాక్ హెడ్స్ కానీ, వైట్ హెడ్స్ కానీ అలాగ ఎన్నో ఎన్నో క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. సో వాటన్నిటి రిజల్ట్ మనము పొందాలి, మనం చక్కగా కనిపించాలి అని అనుకుంటే క్లెన్జింగ్ అనేది రెగ్యులర్‌గా చేసుకోవాలి. వీటిల్లో సెపరేట్‌గా దానికి సంబంధించిన ఇంగ్రీడియెంట్స్‌ని కలుపుతారు. ఎప్పుడైతే అలాంటి ఇంగ్రీడియెంట్స్‌ని యూజ్ చేసి తయారు చేస్తారో ఆ క్లెన్జర్స్ అవి బాగా ఇంపాక్ట్ అనేది మనకి చూపిస్తాయి. అలాంటి క్లెన్జర్స్‌ని యూజ్ చేసుకోవాలి. మార్కెట్‌లో ఎన్నో రకాల క్లెన్జర్స్ ఉన్నాయి. అలాంటి క్లెన్జర్స్‌లో ఏదో ఒక క్లెన్జర్‌ని సెలెక్ట్ చేసుకొని రోజు రెగ్యులర్‌గా మనం వాటిని యూజ్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. మన స్కిన్ ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. మన ఆయిల్‌ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఆ గ్లో అనేది చక్కగా ఉంటుంది ఫేస్ పైన. అండ్ అదే కానీ ఎక్సెస్ ఆయిల్‌ని కానీ రిలీజ్ చేస్తే అది మనకి ప్రాబ్లమాటిక్‌గా తయారవుతుంది. సో వైట్ హెడ్స్ అని, బ్లాక్ హెడ్స్ అని, యాక్ని అని అలా ఎన్నో ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేయాల్సొస్తుంది. అలాంటి ఎక్సెస్ ఆయిల్‌ని మనం రిమూవ్ చేయాలి అంటే సెపరేట్‌గా వేరే ప్రొడక్ట్స్ వాడకుండా రోజు క్లెన్జింగ్ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో ఇలాంటి ఎక్సెస్ ఆయిల్ ప్రాబ్లమ్ కూడా లేకుండా ఈ క్లెన్జర్స్ అనేవి హార్మ్‌ఫుల్‌గా ఉండవు. చాలా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి.
స్కిన్‌కి జెంటిల్‌గా ఎప్పుడైతే మనము ట్రీట్ చేస్తామో, అది మనకి మంచి రిజల్ట్‌ని ఇస్తుంది. సో, మనకి ఆ ఫంక్షన్స్ అన్నీ బాగా చేయడానికి కూడా ఈ స్కిన్ చాలా బాగా పనికొస్తుంది. ఈ క్లెన్జర్స్‌ని యూజ్ చేయటం వలన మన స్కిన్ పైన ఉన్న డర్ట్‌ని తీసేయటమే కాకుండా, మేకప్ అలాంటివి అప్లై చేస్తాం కదా! వాటిని కూడా పర్ఫెక్ట్‌గా, నీట్‌గా తీసేస్తుంది. ఫేషియల్స్ అలాంటివైతే మంత్లీ వన్స్ అని, వీక్లీ వన్స్ అని అలా చేసుకుంటే సరిపోతుంది. ఈ క్లీనింగు, ఈ డర్ట్ రిమూవ్ చేసుకోవడము ఇలాంటివన్నీ రోజు ఉండాలి. రోజుకి 2 సార్లు అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఈ క్లెన్జర్‌తో. క్లెన్జర్స్ యూజ్ చేయడం వల్ల ఇంకో మంచి బెనిఫిట్ ఉంది. అదే స్కిన్‌కి డ్రైనెస్ లేకుండా బాగా హైడ్రేట్‌గా ఉంచుతుంది. సో, హైడ్రేషన్‌కి మిగిలిన ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం కదా! దానిలో ఫస్ట్‌గా ఈ క్లెన్జర్‌ని యూజ్ చేస్తే చాలా వరకు డ్రైనెస్‌ని కంట్రోల్ చేస్తుంది. క్లెన్జర్స్ యూజ్ చేయటంలో చాలా బెనిఫిట్స్ అయితే తెలుసుకున్నాం కదా! సో, ఇప్పటికే స్టార్ట్ చేసుంటే క్లెన్జర్స్ యూజ్ చేయటం వాళ్ళ స్కిన్ అయితే చాలా బావుండుంటుంది. సో, స్టార్ట్ చేయకుండా ఉన్న వాళ్ళైతే ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేయడానికి చూసేయండి. స్కిన్‌ని ఎప్పుడు హైడ్రేట్‌గా మంచిగా ఉంచుకోవడానికి ట్రై చేసేయండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ ఆల్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఛానెల్‌ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.